నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 5, 6న శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆలయ కమిటీ సభ్యులు. గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రజాపాలన కొనసాగిస్తున్నామని వెల్లడించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. పవర్లూమ్ వర్కర్స్ యూరాన్ సబ్సిడీ కోసం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు విడిచిపెట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీఆర్ఎస్ నేతలు. అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో ఆకట్టుకున్న పలువురి విన్యాసాలు. లోక కళ్యాణార్థం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షులు రాజా విద్యాసాగర్ గురుస్వామి అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5, 6న కరీంనగర్ వాస్తవ్యులు మయూరగిరి పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ శ్రీ నమలికొండ రామనాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, రక్షాబంధన్, అగ్ని ప్రతిష్ఠ, శాంతిబాట, మూలమంత్ర, మూర్తి మంత్ర బోనాలు కార్యక్రమాలు, అలాగే ప్రతిష్ఠ ముహూర్తులకు జలాదివాసం, ఫలపుష్ప శయాదివాసములు నిర్వహించి మహాపూర్ణాహుతి హోమం, సామూహిక సత్యనారాయణ వ్రతములు నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున సిరిసిల్ల పట్టణ పరిసర గ్రామ ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం భగవాన్, ఆలయ ధర్మకర్త ప్రయాకర్ రావు, మధుసూదన్, సుంకనపల్లి మధులు పాల్గొన్నారు. ఇంతకుముందు మా కార్యదర్శి గడ్డం భగవాన్ గారు చెప్పినట్టు తేదీ 5, 6 తేదీలలో సిరిసిల్ల పట్టణంలో అయ్యప్ప దేవస్థానంలో అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే వీర వెంకట సత్యనారాయణ అనంతలక్ష్మి సైతం వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. దీనికి ఉభయదాతగా ప్రయాగరావు, మధుసూదన్, కవిత దంపతులు ఉంటున్నారు. ఇట్టి కార్యక్రమంలో నమిలకొండ రమణాచార్యులు కరీంనగర్ వారి వాస్తవ్యులు వారికి ఇది 154వ ప్రతిష్ఠ కార్యక్రమం. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇట్టి అవకాశాన్ని అంటే కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ గ్రహించి వచ్చి పాల్గొని స్వామివారికి పాత్ర కావాలని కోరుతున్నాను. అనంత లక్ష్మి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రతిష్ఠా మహోత్సవము మన సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో తేదీ 5, 6, 2025 మరియు 6, 6, 2025 రోజున అత్యంత వైభవపేతంగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము పూజ్యులు గౌరవనీయులు శ్రీ 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 రాజా విద్యాసాగర్ గురుస్వామి గారి అధ్యక్షతన వారి యొక్క ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోనే ఎంతో పేరుగాంచినటువంటి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఇదివరకు ఎన్నో ఆలయాలు స్వామివారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నో శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ లలిత పరాంబికాదేవి, వారాహి, రాజశ్యామల, ఇలా పెద్ద పెద్ద ఆలయాలన్నీ స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామివారి సంకల్పంతో సత్యనారాయణ స్వామిని సిరిసిల్ల పట్టణంలో లేదు అనే ఒక ఆలోచనతోటి
శ్రీ అనంతలక్ష్మి వీర వెంకట సత్యనారాయణ స్వామిని మనం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ఇట్టి దేవస్థానాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ దర్శించి వారి యొక్క వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవాలని సంకల్పించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి దేవస్థానంలో సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. వచ్చి నిర్వహించుకొని వారి యొక్క మన యొక్క జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా అందరికీ, పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇటు ప్రతిష్టా కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. గత 24 సంవత్సరాల కిందట సాగర గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరియు తన సంబంధించినటువంటి శిష్య బృందం, రాజాన శిష్యుల చుట్టుపక్కల ఉన్న శిష్య బృందం అందరూ వేలాది మంది అయ్యప్పల సహకారంతో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం మొదలుకొని ఎన్నో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలన్నిటి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మనం జరుపుకున్నాం. పట్టణంలో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇంతకుముందు మా సెక్రటరీ గారు కూడా చెప్పినట్టుగా లలితామాత కానీ, అష్టలక్ష్మి కానీ, సంతోష్ మాతని కానీ, అర్ధనారీశ్వరుని, ఇవన్నీ కూడా ఎన్నో విగ్రహ ప్రతిష్టాలన్నీ జరుపుకున్నాం పట్టణ ప్రజల సహకారం అందరితోటి. మొట్టమొదటిగా దాదాపు మన తెలంగాణలో 1-2 చోట్ల తప్ప ఎక్కడ కూడా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట అనేది ఎక్కడ లేదు. దానికోసం ప్రత్యేకంగా మా గురువుగారి ఆలోచన మీదట సామాన్య మానవుడు కూడా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆవరణలో సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ చేసుకుంటే బాగుంటున్న సంకల్పంతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. అంతేకాదు గురువుగారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసిన పట్టణం అంతా కూడా ఇంత సుఖశాంతంతో ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు. ఆయుధ చండీ యాగం అనుకుందాం, చండీ యాగం అనుకుందాం, కోటి దీపోత్సవం అనుకుందాం, కోటి కుంకుమార్చన అనుకుందాం, ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఇది కూడా అది ఏ విధంగానైతే అంత చిరస్థాయిలో చరిత్రలో సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరస్థాయిలో నిలిచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం జరుపుకుందో, ఇదే విధంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు, ఈ యొక్క సంకల్పానికి కూడా పట్టణ ప్రజలందరూ, అయ్యప్ప భక్తులందరూ కూడా వేలాది మందిగా తరలి రావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ స్వామి ఈశ్వరం అయ్యప్ప. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిన ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో హామీని తీర్చుకుంటూ వస్తున్నామని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తున్నామని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల కాలంలోనే 58,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, ఎల్ఐ లక్ష్మీనారాయణ, ఆడేపు చంద్రకళ, వైద్య శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఏదైతే ఆశించి తీర్పునిచ్చిండ్రో ఆ తీర్పును శిరసావహిస్తూ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలనను కొనసాగిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాన పాలనలో తీసుకెళ్తూ తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వం అంటే ఇది ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూనే ప్రజల యొక్క ఆశలను నెరవేరుస్తూ తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల సాధన కొరకు ఏదైతే తెలంగాణ అమరవీరులు సాధించినరో వారి ఆశయాలను కూడా నెరవేరుస్తూ వారి ఆశయం ఒకటే ఉండే, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. అందులో సబ్బండ వర్ణాలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఏదైతే వారు కోరుకున్నారో అదే మాదిరిగా తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలని ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబడి తూచా తప్పకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రజా పరిపాలన కొనసాగిస్తుంటే
గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అవినీతి కూపంగా మార్చి అందిన కాడికి దోచుకొని పోయి ఇంకా కూడా తగదునమ్మా అని చెప్పి ప్రజల మనసులను చూరగొంటుంటే ఆ పథకాల ద్వారా వాళ్ళు లేనిపోని అవాకులు చెవాకులు పేలుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టినప్పటికి కూడా, ఆర్థికంగా దెబ్బ తీసినప్పటికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఇలా ముందుకెళ్తుంది. ఎవరు కూడా ఊహించని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, అదే మాదిరిగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీని, దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను, రైతులకు ఇంచుమించు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ, అంతేకాకుండా వాళ్ళు అప్పు పెట్టిపోయిన రైతు భరోసా 7,500 కోట్లను కూడా తీర్చడం జరిగింది. వీటన్నింటితో పాటు ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11 సంవత్సరాల వారి పరిపాలనలో ఏ ఒక్క సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన ఓలే ఇవాళ. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంచుమించు 81,000 నుంచి 83,000 ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. ఇవాళ 10 నెలల కాలంలోనే 58,000 ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. ఇవాళ దాని తర్వాత డిఎస్సి నిర్వహించి అందులో 11,000 ఉద్యోగాలను, మళ్ళీ ఇంజనీరింగ్ విభాగంలో ఇవాళ టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 సెలక్షన్స్ కానీ ఎన్ని రకాలుగా కోట్లను తప్పుదోవ పట్టించి ఇవాళ ఈ యొక్క క్రెడిట్ను ఈ ప్రభుత్వానికి రానివ్వకూడదని చెప్పి ప్రయత్నం చేసినప్పటికి కూడా కోర్టులు ప్రజల పక్షాన్ని నిలబడ్డాయి, న్యాయం పక్షాన్ని నిలబడ్డాయి. ఇవాళ ఆ తీర్పులను కూడా నిరుద్యోగ యువకులకు అండగా రావడం జరిగింది. ఇవాళ ఆర్భాటమే తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కాని విధంగా అనేక ప్రయాణాలు చేసిండ్రు. ఈ రాష్ట్రంలో నేను యువరాజును, రారాజును, కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకొని, నాకు ఇంగ్లీష్ వస్తుంది, నేను ఐటీ బాగా చదువుకున్నా, అమెరికాలో చదవచ్చిన అని చెప్పి ఇలా విదేశీ ప్రయాణాలు చేసింది. దావోస్ అన్ని ప్రయాణాలు చేసి అన్ని కోట్లు అని చెప్పి డబ్బా కొట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా పెట్టుబడిని సాధించిన పాపాన పోలే ఈ రాష్ట్రానికి. కానీ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంచుమించు ఈ సంవత్సరంన్నర కాలంలో 2 లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను ఈ రాష్ట్రంలో ఆకర్షించడం జరిగింది. ఇవాళ వీటితో పాటు ప్రజలు అందరూ కూడా సమానంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇవాళ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా సన్న బియ్య పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఒక మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని కూడా తీసుకొచ్చి పేదవాడి కళ్ళల్లో ఇవాళ ఒక వెలుగును చూసే ప్రయత్నం చేస్తే ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ వీటన్నింటితో పాటు ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు అనేకమైన డబ్బా మాటలు మాట్లాడినారు. డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పి ఇలా మాటలు కోటలు దాటినాయి, కానీ చేతలు ఎక్కడ కూడా తంగెళ్ళు దాటలే. ఇవాళ ఏ ఊళ్ళో చూసినా ఒక ఇందిరమ్మ ఇళ్ళ పండగ వాతావరణంలో ఒక కోలాహలంగా ముగ్గులు పోసుకుంటాం. మొన్ననే ఈ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు ఒక పండగ వాతావరణంలో అందరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలా ఎక్కడ కూడా అవినీతికి తావులేదు. నిన్న కలెక్టర్ చెప్పాడు, ఇవాళ మేము కూడా చెప్తున్నాం. ఇవాళ ఏ ఒక్కరు కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ పైసలు కావాలి, పనులు చేయిస్తాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా రాజీవ్ యువ వికాస్ పేరిట కూడా
అనేకమైన అవకతవకలకు పాల్పడ్డట్టు మా దృష్టికి వచ్చింది వాళ్ళ. యూరిన్ సబ్సిడీ రాని కార్మికులకు వెంటనే అందించాలని, చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని యథావిధిగా సిరిసిల్లలో కొనసాగించాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏవో చేనేత జౌళి శాఖ ఏడీలకు వినతి పత్రం అందజేశారు. 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి మొదటి విడతగా గత నెల రోజుల క్రితం దాదాపు 3,000 మంది కార్మికుల అకౌంట్లలో సబ్సిడీ డబ్బులు జమ కావడం జరిగిందని, ఇంకా దాదాపు 2,200 మంది స్థానిక కార్మికులు, ఇతర రాష్ట్రాల కార్మికులు, టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి రావాల్సిన సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని, అదేవిధంగా సిరిసిల్ల గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులకు సిరిసిల్లలో అందుబాటులో ఉండి కలెక్టరేట్ కు మార్చిన జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని యథావిధిగా సిరిసిల్లలో కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్, కార్యదర్శి గుండు రమేష్, టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్, నాయకులు బేజగం సురేష్, మూషం శంకర్, స్వర్గం శేఖర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. पहले जो गवर्नमेंट था वो टाइम पे दे देता था. इस बार जो गवर्नमेंट आया हुई इसका सब्सिडी हम लोगों को रोक के रखा है. यहाँ का आदमी को मिल गया लेकिन हम लोगों को नहीं मिला. यहाँ का थोड़ा आदमी को यहाँ का भी रोक के रखा है लेकिन हम लोगों को नहीं मिला. कई बार हम लोग जोड़ी शाखा गए और अपना CIT ऑफिस गए लेकिन बार बार पता नहीं कितना लेटर दे चुके हैं लेकिन कुछ बोल ही नहीं रहा. మరి కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ ఇంకా కొంతమంది కార్మికులు రాలేదు. అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అదేవిధంగా వెంటనే కాలయాపన చేయకుండా కార్మికులందరికీ యారన్ సబ్సిడీ డబ్బులు అందించాలని, అదేవిధంగా కార్మికులకు మరి చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని సిరిసిల్లలో అందుబాటులో ఉన్నటువంటి కలెక్టరేట్కు మార్చింది కాబట్టి దానివల్ల కార్మికులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని యథావిధిగా సిరిసిల్లాకే మార్చాలనే తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ డబ్బులు గత నెల రోజుల క్రితము కొంతమంది కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి ఇంకా 1,400 మంది కార్మికులకు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 400 మంది కార్మికులకు, టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి 300 మంది, మొత్తం 2,200 మంది కార్మికులకు ఇంకా సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉంది. మరి సబ్సిడీ డబ్బులు అందించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చేనేత జౌళి శాఖ అధికారులకు కావచ్చు, హైదరాబాద్ ఉన్నతాధికారులకు అడిగినప్పటికీ కూడా రేపు మాపు అంటూ దాట వేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు యారన్ సబ్సిడీ రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సబ్సిడీ డబ్బులు వస్తే ఒక్కొక్కరికి 15 నుంచి 20,000 రూపాయలు వస్తే మరి వాళ్ళకు కొంత ఆర్థిక వెసులుబాటు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారుల మొండి వైఖరి ఎన్నాడి వెంటనే నిర్లక్ష్యం వహించకుండా ఈరోజు రేపట్లోగా కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మొదటి విడత అందించిన దానిలో కూడా ఇతర రాష్ట్రాల కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో ఎవరికి కూడా అందించలేదు. గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తిలో భాగస్వామై పనిచేస్తున్నా కూడా వారికి మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఆపినటువంటి పరిస్థితి ఉంది. వారికి కూడా వెంటనే మరి ఆపకుండా ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా యారన్ సబ్సిడీ వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే దాదాపు 300 మంది కార్మికుల ఉత్పత్తి వివరాలు కూడా అక్కడ యజమానులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వేస్తున్నారు. ఇప్పటికే వారిపై చర్యలు తీసుకొని వెంటనే వివరాలు అందించి యారన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కార్మికులకు వేలాది మంది పవర్లు అనుబంధ రంగాల కార్మికులకు అనేక సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని గత కొన్ని నెలలుగా ఇక్కడ కలెక్టరేట్కు మార్చడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకానికి కావచ్చు, యారన్ సబ్సిడీ, థ్రిఫ్ట్, నేతల మీద ఏ సమస్య వచ్చినా కూడా ఇంత దూరం 10 కిలోమీటర్ల దూరం రావాలన్నా కూడా దూరభారంతో పాటు వాళ్ళకి పని కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి మార్చినటువంటి చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని యథావిధిగా సిరిసిల్లాలోని BY నగర్లోనే కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజులకు యారన్ సబ్సిడీ కార్మికులందరికీ అందించకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి CIT పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు చెప్పి గదనెక్కి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రవి గౌడ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎలక్షన్ లో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకు 4,000 పెన్షన్, మహిళలకు 2,500 పెన్షన్, 500 వరకు బోనస్, తులం బంగారం, యువతులకు
మహిళలకు స్కూటీలు, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. రైతు భరోసా ఎక్కడ పోయాయని 17 నెలలు గడుస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయం చేస్తుందని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు నిలదీస్తూ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అయ్యేదాకా విడిచిపెట్టేది లేదన్నారు. ఈ సమావేశంలో ముగ్ధం అనిల్ గౌడ్, నాయకులు కోడం వెంకటేష్, వడ్లూరు సాయి కుమార్, గాజుల మహేష్, కాసర్ల వినయ్, ఎండి అజ్జు, ఎస్కే ఖలీల్, అడిగిపుల జగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 18 నెలలు గడుస్తున్నా ఎలక్షన్ల హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంతవరకు అమలు చేయకపోవడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల హామీలో ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పింఛనే, అలాగే మా ఆడపడుచులకు స్కూటీలు ఇస్తా అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలు ఏది అమలైందని ఈ సందర్భంగా సూటిగా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడగడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికీ దాదాపు 18 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క హామీలు దాన్ని నిలబెట్టుకోకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. అందరినీ రైతులను మోసం చేసిండ్రు, ముసలమ్మలను మోసం చేసిండ్రు, యువతలను మోసం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులను మీరు మోసం చేయడం జరిగింది. విద్యార్థులకు రావాల్సిన బకాయిలు ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పూర్తి స్థాయిలో ఇస్తామని ఎలక్షన్ హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఏదో కొంత నామాత్రంగా విడుదల చేయడం జరుగుతుంది. వాళ్లకు విద్యను దూరం చేయడానికి మీరు ఎంతో పేద విద్యార్థులకే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీదే చదవడం జరుగుతుంది. పేద తల్లిదండ్రుల వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతుండ్రు. వాళ్ళు ఉన్నత చదువులు పోవడానికి చాలా కష్టపడడం జరుగుతుంది. మధ్యలోనే విద్యను ఆపేయడం జరగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన 420 హామీలను, 6 గ్యారంటీలను వెంటనే విడుదల చేయాలని మేము ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు, కేటీఆర్ నాయకత్వంలో ఎక్కడైనా అడ్డుకునేందుకు మేము బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటికైనా వెంటనే ఎలక్షన్ల హామీలు ఇచ్చే అన్ని అమలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు ఎన్నో కళ్ళబోలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరినీ మోసం చేయడం జరిగింది. 4,000 ఇస్తారని ఎంతో ఆశ కొద్ది ముసలవ్వలు మీకు ఎన్నికల్లో గెలిపిస్తే ఇంతవరకు 18 నెలలు గడుస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 రూపాయలే పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఎంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి అంటే కేసీఆర్ గారని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఆనాటి అభివృద్ధి జరిగింది, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేయలేదని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మళ్ళీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అధికారం ఖాయమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజల పక్షాన నిలబడి మేము మీరు నిలదీయడం జరుగుతుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. 6 గ్యారంటీలు అమలయ్యే వరకు మీ వెంటాడుతాం. ఖచ్చితంగా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి. ఎలక్షన్లు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మేము ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మీరు నిలదీస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు వెంటనే 6 గ్యారంటీలు 120
హామీలను వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ దశాబ్ది యోగా ఉత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో యోగాసనాల పోటీలు నిర్వహించారు. ఇందులో అన్ని వయసుల వారు పాల్గొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 6 సంవత్సరాల విభాగంలో బొల్లాజీ షణ్ముఖి, అలాగే 85 సంవత్సరాల విభాగంలో పోచవేణి లక్ష్మిలు మొదటి స్థానంలో నిలిచారు. వీరిని ఆయుష్ రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఎం తిరుపతి, అలాగే కుసుమ రామయ్య హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు గెలిచిన వారిని ప్రశంసించారు. ఈరోజు జరిగిన యోగాసన పోటీలలో సీనియర్ సిటిజన్ పోచవేణి లక్ష్మి యోగాసనాలు చేసి అందరికీ యోగాపై అవగాహన కలిగే విధంగా చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 5, 6న శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆలయ కమిటీ సభ్యులు. గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రజాపాలన కొనసాగిస్తున్నామని వెల్లడించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి. పవర్లూమ్ వర్కర్స్ యూరాన్ సబ్సిడీ కోసం సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు విడిచిపెట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీఆర్ఎస్ నేతలు. అంతర్జాతీయ యోగా ఉత్సవాలు ఆకట్టుకున్న పలువురి విన్యాసాలు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.